అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, గత వీడియోలో మనము వివాహం గురించి చేసాం, ఉద్యోగం గురించి చేసాం, ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి మంత్రాలు చెప్పించాలని. ఆ 2 టాస్క్లు అయిపోగానే చాలా మంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. లేని వారికి అక్కడ కొంచెం బాధాకరంగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు, ఎలాంటి మంత్రాలు చెప్పించవచ్చు అంటారు, ఒక్కసారి తెలియజేయండి. సంతానము అంటేనే మనకి గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లేదా జంట నాగులు, పుట్టలు, నాగశిలలు అంతా ఆల్మోస్ట్ స్వామికి సంబంధించినది. అసలు సంతానం ఎందుకు ఆలస్యం అవుతుంది? మెయిన్ క్వశ్చన్. దేనికి ఆలస్యం అవుతుంది అని అంటే దీనికి కూడా పితృదోషం ఒక కారణం. అంటే ఈశ్వరుడు సంతానం ఇచ్చేటప్పుడు మన పితృదేవతలను అడుగుతాడంట, ఏమైనా చేశారా లేదా, నీకు ఏమైనా చేశారా లేదా అనేది ఒకటి, నీకు వంశాన్ని ఇయ్యాలా వద్దా అని మన పితృదేవతల యొక్క పర్మిషన్ తోనే ఇస్తారంట. ఈశ్వరుడు అట్లాంటిది పితృదేవతలను అడిగి మనకు సంతానాన్ని ఇస్తారు. అలాంటప్పుడు మనము పితృదేవతల యొక్క కార్యాలు నిత్యము చేస్తూ ఉండాలి. అసలు ఈ బంధం కొంతమంది తల్లిదండ్రులను కూడా తలుచుకోరు, వాళ్ళకు గుర్తు కూడా రారు. ఇప్పుడున్న కాలంలో నేను చాలా మందిని చూశాను, అట్లా తలుచుకోరు అసలు ఏమాత్రం కూడా. అలాంటి వాళ్ళకి చాలా కష్టతరం సంతానం కలగడం, పితృదోషం ఒకటి. తర్వాత వీళ్ళకి వ్యక్తిగత జాతకరీత్యా దోషాలు ఒకటి. ఇప్పుడు ఆ అమ్మాయికి సంతాన యోగం ఉండి అబ్బాయికి సంతాన యోగం లేకపోయినా పిల్లలు కలగడం కష్టమవుతుంది. ఆ అబ్బాయికి సంతాన యోగం ఉండి ఆ అమ్మాయికి సంతాన యోగం లేకపోయినా పిల్లలు కలగడం కష్టమవుతుంది. ఇది జాతకరీత్యా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగున్నాయి, మాకు జాతకంలో కూడా సంతానం ఉంది, మాకు పితృదోషం లేదు, అయినా సంతానం కలగట్లేదు అంటే పూర్వజన్మ పుణ్యఫలం అనేది ఒకటి ఉంటుంది. మనం ఎవరికైనా రుణానుబంధం ఉంటేనే పెళ్లి, పిల్లలు, బంధువులు అని చెప్తారు. అంటే పశువు, పక్షాదులు కూడా రుణానుబంధమే, పిల్లలుగా పుట్టాలన్నా కూడా రుణానుబంధమే. ఆ రుణానుబంధం అనేది పూర్వజన్మ సుకృతంలో త్వరగా రావాలి. ఏదైనా కూడా పూర్వజన్మ సుకృతంలో కర్మఫలం అనేది త్వరగా వచ్చినప్పుడే ఆ పని ఇక్కడ నెరవేరుతుంది త్వరగా. ఇప్పుడు నీకు ఉంది పిల్లల యోగం, కానీ అది ఇంకా ఫలం రాలేదు, నీ కర్మలోకి ఇంకా అవగతం కాలేదు, పిల్లలు అయ్యేది లేటుగా అవుతుంది. ఇదొక రీజన్. కొంతమందికి పూర్వజన్మ కర్మఫలం బాగలేక కూడా కారు, పూర్వజన్మలో ఏమైనా చేయరాని కర్మలన్నీ చేసి ఉంటారు. చేసి ఉండడం వల్ల కూడా ఈ విధంగా కూడా కాని వాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు సంతానం అంటే ఇది డిపెండ్స్, ఇది ఒక్కటే రీజన్ అని చెప్పలేం. అది ఇరువైపులా, ఇటు 7 తరాలకు సంబంధించింది, అటుపక్క 7 తరాలకు సంబంధించింది. ఎస్పెషల్లీ అబ్బాయి పక్క సంబంధమే ఎక్కువ ఉంటది సంతానం కలగకపోవడానికి, కలగడానికి కూడా. ఎందుకంటే అబ్బాయి వాళ్ళ వంశమే కాబట్టి వృద్ధి చెందేది. ఇది చెక్ చేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి మనం పిల్లలు కలగడానికి అనంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. తర్వాత మనకి రామాయణంలో ఏం చెప్తారు, బాలకాండలో అదే షణ్ముఖ ఉత్పత్తి అని ఉంటుంది. అంటే స్వామి యొక్క జననం, సుబ్రహ్మణ్య స్వామి జననం, అది వింటూ ఉండాలి లేదా అది చదువుతూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఇంకా ఇవన్నీ మేము చెయ్యలేము, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ మేము చెయ్యలేము అనే వాళ్ళు ఏం చేయాలి అని అంటే, మామూలుగా పిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గర, చిన్నపిల్లలు, ఆ చిన్న పిల్లలకి ఏవో ఒకటి తీసిస్తూ ఉండడం, స్వీట్స్ పెడుతూ ఉండడము, ఏవో ఒకటి వాళ్ళకి నచ్చిన బొమ్మలు తీసిస్తూ ఉండడం, ఇలా చేయడం వల్ల కూడా సంతానం కలుగుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లల స్వరూపంలో పరాశక్తి ఉంటది, బాలా త్రిపుర సుందరి దేవి ఉంటది. ఏదో ఒక టైంలో ఏదో ఒక పిల్లవాడు ప్రీతి చెందినాడు అంటే, హ్యాపీగా ఫీల్ అయినాడు అంటే ఆటోమేటిక్ ఇటు పక్క వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటది. ఇది ఎలా అంటే మన చుట్టుపక్కల ఉండే దానిపైన అంత డిపెండ్స్. ఇది మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆల్రెడీ సంతానం కలగలేదనే బాధ ఉంటది, బయటికి పోయినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు. కానీ చెప్పాలంటే ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో ఎంటర్ కాకూడదు. ఇప్పుడు చాలా మంది పిల్లలు లేరని ఓపెన్ గా అడగేయడము, అనేయడం ఇలా చేస్తుంటారు కదా, తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైనా బాధపడతారు కదా వాళ్ళ వ్యక్తిగత విషయం అడిగినప్పుడు. ముందు వీళ్ళు భార్యాభర్త ఎలా ఉండాలి అంటే, వాళ్ళకి పిల్లలు కాలేదంటే కంప్లీట్ గా తీర్థయాత్రలు ఎక్కువ చేయాలి. లేట్ గా అప్పుడే తెలిసిపోతుంది, ఓ 4-5 ఏళ్ళు ఉంటాయి అయినా పిల్లలు అయ్యిండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, తీర్థయాత్రలు ఎక్కువ చేయాలి, దైవ దర్శనాలు ఎక్కువ చేయాలి, దైవ ధ్యానంలోనే ఉండాలి, ఎక్కువ ఈ వ్రతాలు, నోములు, దానాలు ఇవన్నీ చేయాలి. ఇలా చేయడం వల్ల సంతానం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటది.
అంటే మంచి సంతానం. కొంతమందికి లేట్ అయిన తర్వాత కూడా మంచి సంతానం కలుగుతుంది, కొంతమందికి లేట్ అయిన తర్వాత కూడా అసుర సంతానం కలుగుతుంది. దీనిలో 2 వేరియేషన్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏ కార్యాలు సత్కార్యాలు నిర్వహించకపోతే నీకు అసుర సంతానం కలిగే అవకాశమే ఎక్కువ. నువ్వు దైవ దర్శనాలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, దానాలు చేస్తూ, ధర్మాలు చేస్తూ, ఇద్దరు చేయాలి భార్యాభర్త. ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మనకి ఇక్కడ మోపీదేవి ఆలయం అని ఉంది, పుణ్యక్షేత్రం. మోపీదేవి ఆలయం ఎవరైతే దర్శించుకుంటారో భార్యాభర్త, అక్కడికి వెళ్ళి నిద్ర చేసి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని శాస్త్రాలలోనే చెప్పబడింది, పురాణాలలో కూడా ఉంది. ఇది మనం చాలా మంది నోట వెంట కూడా విన్నాము, మోపీదేవి ఆలయం దర్శించుకోవడం వల్ల. ఇంకా లేదు మేము అది కూడా చేయలేము వెళ్ళలేము అని అంటే స్వామి వారి యొక్క ఆరాధన, కృష్ణుడిది హరే కృష్ణ మంత్రం ఉంటుంది కదా, హరే కృష్ణ అనే మంత్రం. ఆ మంత్రం అనుకున్నా కూడా సంకల్పం చేసుకోవాలి. డైలీ 108 రోజులు 40 రోజులు చేసుకోవాలి భార్యాభర్త ఇద్దరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సర్వమంత్రం ఇది ఎవరైనా చేసుకోవచ్చు, ఎల్లకాలము చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని 40 రోజులు సంకల్పం చేసుకొని డైలీ 108 సార్లు, వీలుంటే 1008 సార్లు అలా టైం బట్టి చేసుకున్నారు అంటే సంతానం కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు అంటే ఖచ్చితంగా మనం జాతకం పరిశీలించుకోవాల్సిందే. వ్యక్తిగత జాతకం చూస్తేనే తెలుస్తుంది ఎందుకు లేట్ అవుతుంది, అసలు అవుతుందా కాదా, వీళ్ళకు యోగం ఉందా లేదా, ఉంటే పుత్ర సంతాన యోగం ఉందా లేకపోతే అమ్మాయి ఉందా, ఇలాంటివి కూడా తెలుస్తాయి జాతకంలో. ఫస్ట్ ఎవరున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి. మెయిన్ ఉందా లేదా అని అయితే పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటారో దాని తగ్గట్టు రెమెడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా పోయి చూపించుకున్నా వాళ్ళు చెప్తారు, నీ జాతకంలో ఇది ఇబ్బంది ఉంది, నువ్వు దీనికి రెమెడీ చేసుకో అని చెప్తారు. ఆ రెమెడీ చేసుకున్న తర్వాత శీఘ్రంగా అయ్యే ఫలితం ఎక్కువ ఉంటది, త్వరగా అవుతారు. జాతకరీత్యా మనం రెమెడీస్ చేసుకున్నాము అంటే, ఇప్పుడు మనం చెప్పేది సర్వం అందరూ చేసుకునే రెమెడీస్. ఇవి చేసుకున్నంత మాత్రాన 100% అవుతుందనేం కాదు. అదే వాళ్ళు జాతకరీత్యా చెక్ చేసుకొని చేసుకుంటారు చూడు, అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. పరిహారాలు తెలియజేస్తారు కాబట్టి, అంటే వాళ్ళ జాతకానికి సంబంధించింది తెలియజేస్తాం కదా పర్సనల్ గా, అందుకు ఖచ్చితంగా అవుతారు. ఇవి అందరూ చేసుకోవచ్చు. దీంట్లో అయ్యే అవకాశము ఉంటుంది, కాని అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అవుతుంది అనేది ఏం లేదు. అమ్మ, మొత్తం మీద సంతానం గురించి ఒక మంచి పూజ, మంచి మంత్రం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.